ఐదేళ్ల పాలనలో అన్ని వ్యవస్థలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టించారని మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. ఇవాళ ఆయన ఇరిగేషన్ ఎన్జీఓ సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ ఇవ్వడంతో రాష్ట్రాన్ని జగన్ అప్పుల పాలు చేశాడని ఫైర్ అయ్యారు. విదేశీ పెట్టుబడులు దేవుడెరుగు, ఉన్న సంపదను దోచుకోకుంటే చాలు అన్న చందంగా వైసీపీ పాలన సాగింది అన్నారు. ఐదేళ్ల పాలనలో ప్రభుత్వంలోని అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. మరి 19, 24, 5 సంవత్సరాల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి నష్టం ఇరిగేషన్ శాఖకు ఒక విధ్వంసంగా గత 5 సంవత్సరాల పాలనలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. అందుకు ప్రత్యక్షంగా మేము కూడా చూసాం. 5 సంవత్సరాల్లో కనీసం మెయింటెనెన్స్ అంటే కెనాల్స్ కానీ, డ్రైన్స్ కానీ, లేదా ప్రాజెక్ట్ కానీ, రిజర్వాయర్స్ కానీ ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టినా కూడా మినిమం మెయింటెనెన్స్ ప్రతి సంవత్సరం చేయకపోతే అవి ఎంత నష్టపోతాయో గత 5 సంవత్సరాల్లో మనందరం కూడా చూసినటువంటి స్థితి. మరి అటు గుడ్లగమ్మ గేట్లు కొట్టుకుపోవడం దగ్గర నుంచి, అన్నమయ్య ప్రాజెక్టు పోవడం దగ్గర నుంచి, డయాఫ్రమ్ వాళ్ళ ధ్వంసం దగ్గర నుంచి ఇట్లా ఎంతో విధ్వంసం. మరి దయవుంచి అందరూ కూడా బాధ్యతను మనం గుర్తుపెట్టుకొని గత 5 సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని పూడ్చాలి. ఈ 5 సంవత్సరాల్లో ప్రజలు ఏవైతే మనకి ఎక్స్పెక్టేషన్ మన మీద ఉందో దాన్ని రీచ్ అయ్యేటువంటి విధంగా మనం పనిచేసేటువంటి విధంగా ఉండాలి. అందులో కూడా పర్టికులర్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇరిగేషన్ మీద మరి చాలా మరి ఆయన సమయాన్ని దీని మీదే 50% పెట్టుకుంటూ అందులో కూడా పర్టికులర్గా ఏదైతే పోలవరం ప్రాజెక్టు మరి ఖచ్చితంగా రేపు 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకుని పోలవరం ప్రాజెక్టు కానీ, అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ నుంచి లెఫ్ట్ కెనాల్ని కూడా మనం వెంటనే మరి క్లియర్ చేసుకుని రేపు 2025 జూన్, జూలై కల్లా ఉత్తరాంధ్రకైనా నీరు తీసుకెళ్లాలనేటువంటి ఆయన ఆలోచన కానీ, అదేవిధంగా ఏదైతే హంద్రీనివా మరి రాయలసీమకు లైఫ్ లైన్ ఏదైతే ఉందో మరి దాన్ని కూడా రేపు 2025 జూలై కల్లా దాన్ని కూడా నీరు మరి చివరి వరకు తీసుకెళ్ళాలి.